నాకు పరిశుద్ధ జీవితం కావాలి, అయ్యో నేను చెడు చూడకుండా ఉండాలి, అయ్యో నేను చెడు పనులు చేయకుండా ఉండాలి అని ఇష్టపడుతున్నారు. దయచేసి ముందుకు రండి, మనం దేవుని అడుగుదాం. ఈ రాత్రి మీరు ఆ శక్తిని పొందుకొని పోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అటు ఇటు చూడొద్దు. ఈ రాత్రి దేవుని వాక్య శక్తిని నీవు పొందుకునే ఇక్కడి నుండి వెళ్తావు. ఒకవేళ నీవు వ్యాధితో వచ్చావేమో, ఒకవేళ నిరాశతో నీవు వచ్చావేమో, నిస్పృహలో నీవు ఇక్కడికి వచ్చావేమో, పాపములో నీవు చచ్చినటువంటి స్థితిలో వచ్చావేమో, ఇక నా జీవితమును ఎవరు బాగు చేయలేరన్నటువంటి స్థితిలో నీవు వచ్చావేమో, దయచేసి ముందుకు రా. ఈ రాత్రి దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి శక్తి కలిగినటువంటి వాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించాలని ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ఆయన నిన్ను సంధించాలని ఇష్టపడుతున్నాడు. ఇక్కడి నుండి నీవు వెళ్ళేటప్పుడు వారు ఆ నక్షత్రమును చూచి ఏ రీతిగా అత్యానంద భరితులుగా వారు వెళ్ళారు, ఆ విధముగా అత్యానంద భరితులుగా నీవు ఇక్కడ నుండి వెళ్ళాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దయచేసి మనం దేవుని అడుగుదాం. అటువంటి వారు ఎవరైనా ఉంటే ముందుకు రండి. తండ్రి, నేను పాపాన్ని జయించలేకపోతున్నాను ప్రభువా, పాపానికి దాసునైపోయాను, పాపానికి దాసురాలుగా అయిపోయాను. ఈ పాపము నా మీద ప్రభుత్వం చేస్తుంది. ఈ పాపము నుండి నాకు ఇక విడుదల లేదా? ఈ యొక్క తాగుడు నుండి నాకు విడుదల లేదా? ఈ వ్యభిచారం నుండి నేను ఎలా బయటికి పడాలి? ఈ అపవిత్రమైనటువంటి జీవితమును ఎవరు బాగు చేయగలరు? ఒకవేళ అప్పుల సమస్యతో నీవు వచ్చావేమో, అయ్యో ఇక ఎవరు నా జీవితాన్ని బాగు చేయగలరు? ఎవరు నన్ను అర్థం చేసుకోగలుగుతారు? ఎవరు 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 అన్నటువంటి ప్రశ్న నిన్ను వేధిస్తూ ఉందేమో. ఎందుకు నా జీవితం, ఎందుకు ఎందుకు అని ప్రశ్న నిన్ను వేధిస్తూ ఉందేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు పాపంపై నీకు విజయాన్ని ఇస్తాడు. అందుకే యేసు ప్రభు జన్మించాడు. ఎందుకు? క్రిస్మస్ అన్నటువంటిది మహా సంతోషకరమైనటువంటి పండుగ అంటే ఎందుకు? ఇది ఫెస్టివల్ ఆఫ్ జాయ్ గా పిలువబడుతుందంటే పాపముపై మనిషి విజయాన్ని పొందే సామర్థ్యాన్ని అనుగ్రహించడానికి క్రీస్తు నీ కోసం వచ్చాడు. ఆయన అడుగుదాం, ప్రభువా, యేసయ్యా, ఈ రాత్రి నాయన పాపము నుండి నన్ను విడిపించండి. నీ పాపాన్ని ఒప్పుకో, నీ పాపాన్ని ఒప్పుకో. ఎందుకంటే వాక్యం చెప్తుంది, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినటువంటి దేవుడు. నీవు ఎలాంటి పాపాలైనా చేసి ఉండొచ్చు, ఎవరు నన్ను క్షమించలేరే, నేను ఎంతో ఘోరమైనటువంటి పాపాలు చేశానే, నన్ను ఎలా దేవుడు క్షమించగలడు అని నీవు వేదన పడద్దు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన నీ పాపాన్ని క్షమించడానికి శక్తి కలిగినటువంటి వాడు. ఆయన పాపములను క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడని వాక్యం సెలవిస్తోంది. ఒకవేళ ఈ రాత్రి ఈ యొక్క యేసు ప్రభువు మనకు సంబంధించినటువంటి వాడు కాదే, యేసు ప్రభువు మనము ప్రార్థన చేయలేమే, ఈ యేసు ప్రభువును మనం నమ్ముకోలేమే అని నీవు దిగులు పడాల్సినటువంటి పని లేదు. యేసు ప్రభు అందరికీ ప్రభువు. ఆయన అందరి పాపముల నిమిత్తమై చనిపోయి తిరిగి లేచాడు. ఆయన అన్ని పాపములు, అందరి పాపములు క్షమించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఈ లోకంలో మరి ఏ నామమున కూడా నీ పాపములు క్షమించబడవని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ తెలియజేస్తూ ఉంది. ఆకాశం అందే గాని, భూమి మీదే గాని, భూమి క్రిందే గాని మరి ఎక్కడ, ఎప్పుడు, ఎలా కూడా నీ పాపములు క్షమించబడవు. నీ పాపములు క్షమించబడనంత వరకు నీవు పాపానికి దాసునిగా, నీవు పాపానికి దాసురాలిగా అయిపోతావు. పాపము నిన్ను నడిపిస్తూనే ఉంటుంది. చెడు చూపులు నీవు చూస్తూనే ఉంటావు. నీ ఆత్మ రోధిస్తూనే ఉంటుంది. నీ యొక్క ప్రాణము సొమ్మసిల్లిపోతూ ఉంటుంది. నీ శరీరము చచ్చినటువంటి స్థితిలోనే ఉంటుంది. అయితే దేవునికి స్తోత్రం.
పడిపోయిన నీ జీవితాన్ని ఆయన ఉద్ధరించేటువంటి దేవుడు, కృంగిపోయినటువంటి నీ జీవితాన్ని ఆయన లేవనెత్తేటువంటి దేవుడు. ఈ రాత్రి ఉన్నారా ఎవరైనా పడిపోయినటువంటి స్థితిలో? యేసు నీ కోసమే జన్మించాడు. అయ్యో ఇక నేను లేవలేను, నా వ్యాధి ఇలాంటిది, నా అప్పులు ఇలాంటివి, నేను చేసినటువంటి పాపాలు ఇలాంటివి, ఇక నన్ను ఎవరు లేవనెత్తలేరు అన్నటువంటి స్థితిలో ఉన్నావా? యేసు నిన్ను ఉద్ధరించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. యేసు నిన్ను లేవనెత్తడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. పడిపోయినటువంటి వారిని ఆయన ఉద్ధరించేటువంటి దేవుడు. కృంగిపోయినటువంటి వారిని ఆయన లేవనెత్తేటువంటి దేవుడని వాక్యం సెలవిస్తోంది. ఏకాంగులను ఆయన సంసారులుగా చేయను. ఈ రాత్రి నీ ఆత్మీయ జీవితంలో ఏకాకిగా ఉన్నావా? దేవునితో సంబంధం లేకున్నావా? దేవునికి దూరం అయిపోయావా? దేవుడు నీతో సంసారం చేయాలని, దేవుడు నీతో కలిసి ఉండాలని, దేవుడు నీలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. రా యేసు ప్రభు దగ్గరికి. ఈ స్వరాన్ని వింటున్నటువంటి బిడ్డలారా, ఓ తిరుపతి పట్టణమా, యేసు క్రీస్తు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన అందరి కొరకు మరణించాడు, అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, అందరి పాపాలు ఆయన క్షమించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన యుద్ధకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము బయటికి త్రోసివేయడు. నీవు దిగులు పడవద్దు. ఈ దేవుడు నాకు సంబంధించిన వాడు కదా అని ఆయన తోసివేయవద్దు. ఈ దేవుడు మనకు సరిపోడని నీవు అనుకోవద్దు. ఈ దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారిని ఆయన ఎవరిని కూడా త్రోసివేయడు. రా యేసు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన నీ కోసమే జన్మించాడు. యేసు నీ కోసమే జన్మించాడు. ఈ కూడిక ఎందుకు పెట్టబడిందంటే ఈ సువార్తను నీవు వినడానికే. ఎందుకు ఈ స్వరం నీకు రాత్రి వినిపించబడుతుందంటే దేవుడు నీ జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీవు పాపాన్ని ఒప్పుకోవాలి. యేసయ్యా నా పాపాన్ని క్షమించు ప్రభువా, నాయనా నేను తప్పిపోయాను ప్రభువా, నన్ను మీ బిడ్డగా చేర్చుకోండి తండ్రి అని నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన ఈ రాత్రి చేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఈ స్వరాన్ని ఎవరు వింటున్నా, ఎక్కడ వింటున్నా, ఈ కూడికకు నీవు రాకపోయినా, ఎక్కడో ఇంట్లోనో బాత్రూంలోనో ఉండి ఈ స్వరాన్ని వింటున్నా, నీవు చేయాల్సినటువంటి పని ఏంటంటే నీ హృదయంలో యేసయ్యా నేను పాపిని నాయనా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను మీ దగ్గరికి చేర్చుకోండి అని నీవు అడిగితే ఆయన నిన్ను ఉన్న పాటని చేర్చుకుంటాడు. ఈ కూడికకి నీకు రావాల్సినటువంటి అవసరం లేదు, ఇంకేదో నీవు చేయాల్సినటువంటి పని లేదు. ఈ రాత్రి నీవు యేసయ్యా నువ్వు మొరపెడితే ఆయన నీ స్వరాన్ని ఇప్పుడే నీవు ఉన్న చోటనే వినడానికి శక్తి కలిగినటువంటి వాడు. ఒకవేళ విశ్వాసిగా నీవు ఉన్నావా? ఈ రాత్రి విశ్వాసిగా ఉంటూ నీ జీవితంలో ఇంకా సంతోషం సమాధానం లేకుండా ఉన్నావా? నీవు వాక్యం చేత కాల్చబడాలి ప్రియ బిడ్డ. దేవుని వాక్యం చేత నీ యొక్క ఆత్మ, నీ యొక్క ప్రాణము, నీ యొక్క శరీరము కాల్చబడాలి. ఈ వాక్యాన్ని నీవు చదవాలి. ఈ వాక్యము నీవు పాపం చేయకుండా సాయం చేస్తుంది. ఈ వాక్యము నిన్ను పవిత్రపరుస్తుంది. యేసయ్యా ఈరోజు నేను తీర్మానం చేస్తున్నాను నాయనా, ఈ రాత్రి మీరు నాతో మాట్లాడారు. మీ వాక్యాన్ని ప్రతిరోజు నేను చదువుతాను ప్రభువా, ఈ వాక్యాన్ని నేను ప్రతిరోజు చదువుతాను నాయనా. మీ వాక్యం కొరకు ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చిస్తాను ప్రభువా అని తీర్మానం చేద్దామా? చదివి చూడండి. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, ఈ దేవుని వాక్యాన్ని చదివినటువంటి ప్రతి బిడ్డ జీవితము మార్చబడుతుంది. ఈ దేవుని వాక్యం నీ జీవితంపై ప్రభావితం చేస్తుంది. యేసయ్యా నేను చూడకూడనటువంటి దృశ్యాలను చూడకుండా మీ వాక్యమే కదా నాయనా నాకు సహాయం చేసేది. నా జ్ఞానంతో చాలా ప్రయత్నాలు చేశా, అయితే ఫెయిల్ అయిపోయాను. అయినా మీ వాక్యాన్ని చదవడానికి సహాయం చేయండి. నేను చేయకూడనటువంటి తప్పులు చేయకుండా మీ వాక్యమే సహాయం చేస్తుందని తెలుసుకున్నాను ప్రభువా. కాబట్టి నాయనా మీ వాక్యాన్ని చదవడానికి సహాయం చేయండి. మీ వాక్యం చేత కాల్చబడేటువంటి కృపను నాకు దయచేయండి ప్రభువా అని మనం ఆయన అడిగితే ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. మనం ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి యేసయ్యా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం.
ఈ స్వరాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డను, ఈ కూడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను ఆయన. ప్రతి బిడ్డ జీవితంలో వారి అంతరంగంలో అనగా వారి ఆత్మ ప్రాణము, వారి శరీరముల సహితము పాపముల వలన ఎలా చచ్చిన స్థితిలో ఉన్నాయో, ఎలా కృంగిపోయాయో, ఎలా నశించిపోతున్నాయో మీకు తెలుసు ప్రభువా. ఆయన ఈ రాత్రి మీ బిడ్డల మనోనేత్రాలు మీరు తెరవండి ప్రభువా. వారి జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు, వారి జీవితంలో ఉన్నటువంటి వ్యాధులకు, వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలకు ఈ దేవుని వాక్యం మాత్రమే పరిష్కారం అని వారు గుర్తించేటువంటి మనసును వారికి దయచేయండి. ఈ వాక్యాన్ని చదివేటువంటి కృపను మీరు మీ బిడ్డలకు దయచేయండి ప్రభువా. మీ వాక్యం పట్ల ఆశను మీరు కలిగించండి ప్రభువా. మేము చూడకూడదనుకున్నా మేము చూడగలిగినట్లుగా ఆ యొక్క ఆకాశంలో నక్షత్రాన్ని పుట్టించారు. మేము చూడకూడదనుకున్నా ఆ నక్షత్రాన్ని చూచినప్పుడు ఆ నక్షత్రం నడిపించగలిగింది ప్రభువా. ఆ రీతిగా ఇక్కడున్న ప్రతి బిడ్డను మీ వాక్య ప్రకారం నడిపించమని, ప్రత్యేకించి రోగముల చేత, వ్యాధుల చేత బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఈ రాత్రి మీ వాక్కును పంపి వారిని బాగు చేయండి. మీ వాక్కుతో బాగు చేసేటువంటి దేవుడు ప్రభువా. అసమాధానముతో, నిరాశ, నిస్పృహతో వచ్చిన బిడ్డలను దర్శించండి. మీ సంపూర్ణ సంతోషం, సమాధానం, ఆనందమును వారికి దయచేయండి ఆయన. వారి జీవితంలో వారు వెళ్తున్నటువంటి పరిస్థితి వారికి తెలుసు. వారి జీవితంలో ఆయన వారు ఏ విధంగా ఉన్నారో మీరు ఎరిగినటువంటి దేవుడు ప్రభువా. వారికి కావలసినటువంటి మీ కృపను, మీ యొక్క మహిమైశ్వరం చొప్పున వారికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.